కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు, అదేవిధంగా కలెక్టర్ కిరణ్ గారు, తర్వాత డిఎస్పీ గారికి అందరికీ నమస్కారం. అలానే వేములవాడ నగరవాసులకి మార్చి 7, 8, 9 జరగబోయే మహాశివరాత్రి వేడుకల దృష్ట్యా ఈ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడకి అన్నిటికన్నా ప్రతిష్టాత్మకంగా జరగబోయే శివరాత్రి ఉత్సవాలు ప్రజలకి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మంచిగా సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ని ముందుకు సాగించవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేములవాడని కోరడం జరిగింది. ఒక మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఏర్పాటు ఈ శివరాత్రి సందర్భంగా చేయబోయేటువంటి వచ్చేటువంటి భక్తులకు చేసేటువంటి ఏర్పాటు సందర్భంగా మనం మీటింగ్ చేసుకోవడం జరిగింది. అటు మీటింగ్లో మనము కొన్ని విషయాలు కూలంకషంగా చర్చించవచ్చు. తర్వాత దేవస్థానం వారు కూడా కొన్ని వర్క్స్ని ఎగ్జిక్యూటివ్ చేస్తున్నారు సార్. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వ విప్పులు వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, శివరాత్రి ఉత్సవం ఎట్లయితే మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా అధికారులకు సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు, దేవాదాయ శాఖ అయితే పూజకు సంబంధించి ముందుగా యువ గారు లింగోద్భవ పూజకు సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాటు ఎక్కడ కూడా అంటే పూజా కైంకర్యాల లోపల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే అన్ని రకాల 4 రసాలు 4 మనకి ఆర్మూరు, మన నర్సంపేట, పథకాలు, నమ్మకొండ, కరీంనగర్, హుజూరాబాద్ ఇవన్నీ నుంచి ఒక 15 డిపోస్ నుంచి మనకి బస్సెస్ ప్లాన్ చేస్తాం సార్. మెట్పల్లి అండ్ కోరుట్ల కూడా వస్తాయి సార్. సో మోస్ట్లీ వరంగల్ వస్తుంది సార్. 8th రోజు 400 ఉంటాయి సార్. 7th రోజు 265 సర్వీసెస్ ప్లాన్ చేస్తున్నాము. 8th మ్యాక్సిమం ఉంటుంది సార్. 400 సర్వీస్ ఆ రోజు ఉంటాయి. తర్వాత రోజు 330 అన్ని కలిపి 994 సార్. అక్కడ కూడా ఆఫీసర్స్ ఉంటారు. మనము మన బస్ స్టేషన్లో మాత్రం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. కట్ట కింద పాయింట్ నుంచి టెంపుల్ అథారిటీస్ ప్రొవైడ్ చేస్తారు సార్. అక్కడ కొంచెం టెంపరీ టాయిలెట్స్ ఒకటి ప్రొవిజన్ కావాలి సార్. రిమార్క్స్ వచ్చింది ఆడించుకోవడం మీరు ఒక కాపీ కలుపుకోండి ఇచ్చి వారి పోయింది మినిస్టర్ గారు నాకు ఆఫీస్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఈ శివరాత్రి మీటింగ్ కూడా చర్చ జరిగినట్టు అట్లా మనకు ఈజీ అంటున్నాం. ప్యాసింజర్స్ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను సార్. అక్కడ పెట్టేస్తున్నాను ఎన్నో ఎగ్జిక్యూటివ్ పెడుతున్నాం సార్. నేను డిఎస్పీ గారు పోతాను, ఆర్టీఓ గారు పోతాను, వారిలో కొద్దిగా సహకరించి పార్కింగ్ సంబంధించిన ప్రోయాక్టివ్గా పార్కింగ్ ప్రొవైడ్ కూడా మనీ చేస్తున్నాం సార్. టెంపుల్ నుండి ఈ టాయిలెట్స్ కూడా ప్రైవేట్ రేట్ తీసుకుంటున్నాం సార్. సో దాంట్లో ఏంటంటే 2 మొబైల్ వెహికల్స్ పెడుతున్నాం సార్. టాయిలెట్స్ ఆర్టీసీ వాళ్ళకి మనం అరేంజ్ చేస్తుంటాం. మున్సిపల్ నుండి తీసుకొస్తున్నాం సార్. సపరేట్ బస్సు వాళ్ళకి పెడతాం. మనం మేల్కే వచ్చి మొత్తం టౌన్ అని ఎన్ని ఓఎస్ఎస్ ఉన్నాయి? టౌన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తారు సార్. ఒక రోజుతో ఎన్ని ఉన్నాయి? 27 చిన్న చిన్న అన్ని మన అంటే కలెక్టర్ గారు పెట్టి మంచి విలేజ్ 22 ఉంటాయి. టౌన్లో 5 ఉన్నాయి. టౌన్లో 5 సార్. మంచి విలేజ్ ఏవైతే విలేజ్ పంచాయతీ వాటిలో 22 ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు అప్పుడు మన బిల్లి పైన ఇక్కడ నా పెళ్లి కూడా సార్ ఆగ్రహం నుంచి వస్తుంది సార్. కూడా అది డిఫెక్ట్ అయితే సార్. అంటే 500 డ్యామేజ్ అయింది సార్. రోడ్ ఎక్స్ప్రెస్ ఇక్కడ రోడ్ ఎక్స్ప్రెస్ డ్యామేజ్ లేదు. కరీంనగర్ సిరిసిల్లకు వేములవాడ నాంపల్లి దగ్గర వచ్చేసిన కట్టింది. ఓకే సార్. అది
కొంచెం చూసి మనం యూజ్ చేసుకుందాం. ఏదైనా ఎమర్జెన్సీ మనం వేరే టౌన్ అంత పెద్ద సోర్స్ మనం ఎందుకు డిసెంబర్ వచ్చింది ఓకే, అది కూడా అర్థం తీసుకుంటూ పెట్టలేదు. ఏదో మినిమైన్ డ్యామ్ నుంచి వస్తుంది మన నీళ్ళు, ఏదో వెళ్ళేపు నుంచి వస్తుంది. ఎప్పుడంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు వాడుకున్నాయి. ఓకే, మనం రెండు ఓపెన్ చేస్తే కష్టం అవుతుంది, ఎందుకంటే ఇది కూడా ఓపెన్ అవుతుంది, ఇది కూడా ఓపెన్. Laddu counter only not for this outgoing people. ఓన్లీ Laddu for all. అందరూ వదురు Laddu for all. అదే తప్పన్నాడు అని చెప్తారా అండి. ఎవరు వేడు చాలా మంది తిప్పారు, క్రాస్ చేసి అందరికి క్రాస్ చేసి లోపలికి పోవాలి. అందులో ఏం కాంటాక్ట్ లేదు. Yo